సార్ సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రాని చట్టబద్ధం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక మాట అన్నారు ఈటల రాజేందర్. దీని గురించి మీరేమంటారు? ఆయన అన్నది కరెక్టే. యాక్చువల్‌గా ఇవన్నీ లేకుండా ఆయన ముందుగా ప్రొసీడ్ అయిపోవడం కరెక్ట్ కాదు సీఎం. హ్మ్. చట్టబద్ధం చేయాలి. చట్టబద్ధం చేయకుండా ఇట్లా ఇండిపెండెంట్‌గానే డెసిషన్ తీసేసుకొని ఏదో ఒక నేమ్ పెట్టేసి దాన్ని గవర్నమెంట్‌లో ఉన్నట్టుగా పెట్టేసి ఒక ఆఫీసర్‌ని పెట్టేసి అలాగ అంత అర్జెంట్‌గా లేకపోవాల్సిన కారణం ఇంతకుముందు ఇదే ఈటల రాజేందర్ గారు ఏమన్నారంటే కాంగ్రెస్‌లోనే చాలా కుమ్ములాటలున్నాయి. వాటిని డైవర్ట్ చేయడం కోసం ఇది అర్జెంట్‌గా ఆ! దీన్ని పట్టుకొచ్చేసాడు. దో హ్మ్. ఇట్ ఇస్ నాట్ చట్టం. చట్టం అవ్వాలి కదా! చట్టం అయిన తర్వాత చేయాలి. నాకు ఇప్పుడు ఈయన చెప్పిన వరకు నాకు తెలీదు. ఓకే. వాళ్ళు గవర్నమెంట్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది మనం ఆ 2 పక్కన వినాలి కాబట్టి ఈటల రాజేంద్ర గారు చెప్పింది కూడా కరెక్టే. చట్టబద్ధం చేయకుండా హౌ కెన్ యూ ప్రొమల్గేట్ ద హోల్ థింగ్ చేయకూడదు యాక్చువల్‌గాను. అయినా కూడా రఘునందన్ రావు లాయర్ ఆయన. ఆయన కూడా ఏమన్నారంటే ఇలా చేయటం కరెక్టే. నేను ఈ గవర్నమెంట్ తరపు నుంచి మాట్లాడుతున్నానని కాదు గానీ, మంచి జరిగితే ఎక్కడైనా మంచి అని చెప్పాలి కాబట్టి అన్నట్టుగా అన్నాడు. అదే కరెక్ట్ యాక్చువల్‌గాను. మీరు జస్ట్ బికాజ్ కాంగ్రెస్‌కి అపోజిషన్ అని చెప్పేసి చేసే మంచి పని, చెడ్డ పని అని చెప్పలేరు కదా! కానీ ఇక్కడ ఒక కీ పాయింట్ ఏంటంటే దాన్ని లీగలైజ్ చేయాలంటే చట్టబద్ధం చేయాలి. నాకు ఇప్పటి వరకు తెలీదు నాకు. అయన్నీ చేయకుండా ఎందుకుంటాడో చీఫ్ మినిస్టర్ అంటాడు అనుకున్నాను యాక్చువల్‌గాను. ఈలోగానే పెద్ద పెద్ద ప్రాపర్టీస్ అర్జెంట్‌గా నాకు పేరు వచ్చేయాలని చెప్పేసి నాగార్జున కన్వెన్షన్ అని పెద్ద పెద్ద ఫ్లాట్స్ మల్టీ స్టోరీని కూడా కూలుస్తామని మళ్ళీ ఇంకొక ఎక్కడో ఇచ్చాడు. అవును. చెరువులకి ఆఘాతం కల్పించే డెఫినెట్‌గా ఈవెన్ ఇఫ్ ఇట్స్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్ అని కూడా పగలగొట్టేస్తామని అదెక్కడో చదివాను మళ్ళా నేను యాక్చువల్‌గాను. కానీ ఇక్కడ చట్టబద్ధం చేయకుండా అసలు యాక్చువల్‌గా యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు క్యారీ ఆన్ సచ్ ఆపరేషన్స్. ఎందుకంటే హ్మ్. అది పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కదా! తప్పే అయ్యుండొచ్చు. నాగార్జున లాంటి దాంట్లో ఎదరకొచ్చేసి కబ్జా చేసి తప్పే అయ్యుండొచ్చు. అయినా కూడా మీరు అథెంటిక్‌గా ఇది లేకుండా ఇటువంటివి వెళ్ళినప్పుడే నీకు కోర్టు అడుగుద్ది. నువ్వు ఏ ఏ బేసిస్‌లో మీరు చేస్తున్నావని. స్టేట్ యాజ్ ఇట్ కోర్ట్ అథారిటీ మీ అంతట నువ్వే చేసేయడానికి ఏమైనా చేసేయొచ్చా? అలాగైతే ఎవరినో తెలియనోడిని పట్టుకొని లోపల పడేయొచ్చు. ఆ అథారిటీ ఎక్కడ ఉంటది? డిక్టేటర్‌షిప్‌లో ఉంటది. లైక్ హ్మ్. చైనా లాంటి కమ్యూనిస్ట్ కంట్రీలోనో, నార్త్ కొరియాలోనో ఉంటది. అంచేత ఇది పక్కాగా చట్టబద్ధం చేస్తే ఓకే అవ్వదు. అపోజిషన్ కూడా ఒక స్ట్రాంగ్‌గా ఒక లెవెల్‌లో ఉంది కాబట్టి ఏదో ఫిట్టింగ్ పెట్టి చేస్తారని మొత్తానికి ముందు ఆహ్, అన్యాయంగా కట్టిన ఆటిల్ని గవర్నమెంటే తీసేయమంది అన్నట్టుగా ఒక ఆర్డర్ తెచ్చేసుకొని జీవో పాస్ చేసేసారు. అంతే మరి అదే కనపడుతుంది. చట్టబద్ధం చేయమని ఇప్పుడు అడగడం ఏంటి? అంతకు ముందు అడగాలి. అదేనా యాక్చువల్‌గా నాగార్జున లాంటి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు 10 మంది కలిసి అడగాలి. షో మీ ఇదే మీ దగ్గర ఉన్న చట్టాల్లో చట్టం చూపించండి ఎక్కడుందని. ఉండే ఉంటుంది. అంత గుడ్డిగా సీఎం చేసాడని అనుకోను గానీ, ఉండే ఉంటది. ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ 111 మీద ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారు కదా! అక్కడ ఫెయిల్ అయ్యి అక్కడ డబ్బులు తిట్టేస్తేనే వాళ్ళకి దెబ్బ కొట్టడం కూడా మొదలుపెట్టేటిది. అక్కడ డొక్క కదిలితే మొత్తం అంతా కదులుతా అంటారు కదా! అలాగే మొత్తం జరిగింది. హ్మ్. వాళ్ళకి దెబ్బ కొట్టడం కోసం రేవంత్ రెడ్డి మొట్టమొదటి ప్లానేసాడు. కేటీఆర్ మీద ఉన్న కోపంతోటి కేటీఆర్‌కి సంబంధితులైన అందరికి దెబ్బ కొట్టడం కోసం చేశారిది హ్మ్. ఫస్ట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడీ ఇన్ హైదరాబాద్. బికాజ్ సిటీ ఆఫ్ లేక్స్ అనుకున్నప్పుడు అవన్నీ కనపట్లేదా? అవన్నీ కనిపించి అందంగా మళ్ళీ తయారవ్వాలంటే డెఫినెట్‌గా చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళు తీసేసి చేయాలి. చేసే పని తప్పు కాదని ఈటల రాజేంద్ర అనట్లేదు, రఘునందన్ అనట్లేదు. అవును. చట్టబద్ధం చేయమంటున్నారు అంతే. హ్మ్. రఘునందన్ అది కూడా అనలేదు. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఇట్ షుడ్ గో టు మున్సిపల్ రేంజ్‌కి కూడా వెళ్ళాలి. అంటే అది మొత్తం అంతా అందరికి వచ్చేస్తది. మున్సిపల్ కార్పొరేషన్ లెవెల్‌లోకి వెళ్ళాలంటే ఏంటంటే ఈ నిజామాబాదు, ఇవన్నీ వచ్చేస్తాయి. కరీంనగర్ అందరూ అన్నీ వచ్చేస్తాయి. నాట్ ఓన్లీ హైదరాబాద్. యాక్చువల్లీ హైదరాబాద్ బిలాంగ్స్ టు హైడ్రా బికాజ్ హైదరాబాద్ కాబట్టి. అర్థమైందా? సో అదర్ దాంట్లో కూడా రావాలని అందరూ కోరుకుంటారు. కావాలి అక్కడ అక్కడ ఇంకా కబ్జాస్ టౌన్‌లోకి వెళ్ళి కొలిది లోపలికి వచ్చేస్తాడు రోడ్డు మీద ఉంటది. హ్మ్. ఆ! ఎలా కట్టాడంటే అంతే అది. అన్నీ లేచిపోతాయి. యాక్చువల్‌గా అది కూడా అందులోకి వస్తే చెరువులే కాకుండా ఎవరైతే రోడ్డు మీద కట్టేశారో ఎంక్రోచ్ అయ్యారో వాళ్ళని కూడా లేపేయమంటే మొత్తం సగం ఇల్లు మొదలు ఫేస్ ఎగిరిపోతుంది. అక్కడ ఎవడిష్టం కొడేస్తాడు. ఎవడు అడగడు ఇంకా. మున్సిపాలిటీకి ఏదో ఏమన్నా కింద లెవెల్ నుంచి ఖర్చు పెట్టుకుంటూ వచ్చిన రూ. 1,00,000 కంటే ఎక్కువ అవ్వదు. ఆడికి ఇస్తే మాట ఊరుకుంటాడు. నేను రాజమండ్రిలో చూశాను. ఇదేంటిది ఇక్కడలాగా ఉందని మా ఫ్రెండ్ వరుసగా కట్టాడనమాట. పెద్ద రోడ్ అది. అది మేనేజ్ చేయడం 5 సంవత్సరాలకు ఒకసారి డబ్బులు ఇచ్చుకోవాలన్నాడు. మేనేజ్ చేయొచ్చండి. పెద్ద రోడ్ అది. సో
మున్సిపాలిటీకి కానీ ఇటువంటి రూల్స్ ఎంక్రోచ్మెంట్ అయిన వాళ్ళని కొట్టేస్తారంటే, నేను చెప్పాను కదా రాజమండ్రిలో ఒకసారి రోడ్డు కొట్టేశారని. ఇప్పుడు బ్యూటిఫుల్ ధైర్యమైంది వచ్చేతట్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తానికి ఒక నిమిషం కూడా పట్టదు. సో ఇవన్నీ కరెక్టే, బికాస్ మన రోడ్స్ ఆర్ వెరీ కంజెస్టెడ్. అవన్నీ కూడా రూల్ అధిగమించి వచ్చేసిన వాళ్ళే అందరూ యాక్చువల్గా. అంచేత ఈ హైడ్రా అనే చెరువుల మీద కబ్జా చేసి కట్టిన వాళ్ళ గురించి డెఫినెట్గా కరెక్ట్ అని అంటారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం చట్టబద్ధం చేయమంటారు. దట్ ఈస్ వెరీ కరెక్ట్. అది చట్టబద్ధం చేయలేదు నాకు ఇప్పటివరకు తెలియదు, నువ్వు క్వశ్చన్ అడిగే వరకు. అలా చేయొచ్చని కూడా తెలియదు. సాధారణ కోర్టుకి వెళ్తారు, కోర్టు ఆర్డర్ ఇస్తే చేస్తారంటారు కదా, గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తారంటారు. ఇక్కడ మనకు ఇది ఈ విధంగా చేయొచ్చు, పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కూడా కూల్ చేయొచ్చు,